కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా, వెనుక రాని నీడతో రాయబారమా. ఏడతానున్నాడు బావా, జాడ తెలిసిన పోయి రావా, ఆ, అందాల ఓ మేఘ మాల. ఐ ఫీల్ జెలస్ ఆఫ్ సింగర్స్. మళ్ళీ మీలా ట్యూన్స్ మాకు వస్తాయండి, మేము కూడా జలసే కదా. బ్యూటిఫుల్ సాంగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ కొంతమంది పేరే చెప్తారు. మీరు చేసిన సంఖ్య ఆఫ్ ఫిల్మ్స్ అన్ని పక్కన పెడితే పాటలన్నీ కూడా ఇప్పటికీ ఎవ్రీబడి మెన్షన్స్, ఓ ఆ పాట సచ్ అ బ్యూటిఫుల్ మెలడీ అని. నేను చేసిన ట్యూన్లు కొత్తవి కాదు అసలు. ట్రీట్మెంట్లో ఏదో డెఫినెట్గా ఏదో ఏదో ఒక లవ్లీ ఫీలింగ్, ఎందుకంటే అది నా నుంచి వస్తున్నాయి కాబట్టి అది వేరే జార్లో వేసాం అంతే. ఈ మధ్య వచ్చిన కొన్ని మాస్ పాటలు, బాగా సినిమాలో వచ్చిన హిట్ పాటలు, అవి వింటే మీకు ఏమనిపిస్తుంది? ప్రతి పూట ప్రతిసారి కూడా నువ్వు మెలోడీస్ విన్నా సరే నీకు వెక్ట్ వచ్చేస్తుంది గులాబ్ జామ్ లాగా. ఒక సింగిల్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి మీ మీద, అంటే అలా చూస్తే. ఎందుకంటే ఈ పాట గురించి అవకాశాలు తక్కువైపోయి నాకు సినిమా పరంగా. రెగ్యులారిటీ ఉండకపోవడం అనేది ఒక ఇష్యూ కదా. టాలెంట్ ఉండాలి, నీ యాటిట్యూడ్, నీ ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్. పూర్వం బాలుగారు ఒక టైంలో 17 పాటలు ఒక రోజులో పాడారని రికార్డ్ అని చెప్పారు. అలా 8 పాటలు 9 పాటలు స్టూడియోని అసలు రసాలు కూడా మార్చేస్తూ ఇక్కడ మాసు, అక్కడ పూర్తిగా విషాదం, ఇలా పాడుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు అలాంటి కథలు మనకి విని చాలా రోజులైంది. ఛాన్స్ రావడం ఇప్పుడు చాలా ఈజీ. బట్ కొత్త పాట చేయాలనే స్ఫూర్తి ఎలా వచ్చింది మీకు? మై మ్యూజిక్ షుడెంట్ బి స్టాప్ ఫర్ సమ్ రీజన్, సో ఐ స్టార్టెడ్ ఉమామి మ్యూజిక్. దాని పేరు, నా ఛానల్ పేరు. చాలా మందిని అడిగాను, నాకున్న పరిచయస్తుల్ని, నాకు చనువు ఉన్న వాళ్ళని అందరిని అడిగాను, కానీ రాస్తానంటాం. తర్వాత ఎందుకో వాళ్ళ రీజన్స్ తోటి దాన్ని పక్కన పెట్టారు, ఎస్కేప్ అయిపోయారు అని చెప్పచ్చు కరెక్ట్గా. మీకు రావాల్సినంత గుర్తింపు ఇంకా రావాలి అని చాలా మంది ఫీల్ అవుతారు. యువర్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనేటువంటి రకరకాలు పెడతా ఉంటారు. అది చూసినప్పుడల్లా యు ఆర్ సక్సెస్ఫుల్ కదండి, అంటే ఇన్ మెనీ వేస్. కరెక్ట్ ఆన్సర్ లేదు స్వప్న. హలో అండ్ వెల్కమ్ టు రాగం, మై మ్యూజిక్ పాడ్కాస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. అయితే మ్యూజిషియన్ అవ్వాలి అని అందరికీ ఉంటుంటుంది, కానీ కొంతమంది మాత్రమే దాన్ని సార్థకం చేస్తూ ఉంటారు. అండ్ అటువంటి వ్యక్తుల్లో ఒకరైన ఒక అద్భుతమైన మ్యూజిషియన్ని మనం పరిచయం చేసుకోబోతున్నాం. మళ్ళీ బేసిక్గా ఆయన ఆంధ్రుడు, సప్తస్వరాలతో అష్టాచమ్మ ఆడారు. అలాగని చెప్పి ఆయన ఇచ్చిన బ్యూటిఫుల్ మ్యూజిక్ వెనక ఎక్కడో గోల్కొండ హై స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారా అంటే అది వాస్తవం కాదు. ఆయనకు తెలిసిన స్వరాలే ఊహలు గుసగుసలాడి అలా అలా మంచి పాటలుగా, అమృతంగా, లాలనగా, ఒక దీవెనగా మనందరి ముందుకి వచ్చాయన్నమాట. అండ్ ఇప్పుడు ద వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారు ఈజ్ బ్యాక్ విత్ హిస్ వెరీ న్యూ బ్యూటిఫుల్ సాంగ్, మనసుని ఇలా హత్తుకునే పాట. ఆ పాట గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ స్వప్న ఫర్ సచ్ ఏ కైండ్ ఇంట్రడక్షన్. అలా మాట్లాడేటప్పుడు మధ్యలో సిగ్గు వస్తూ ఉంటుంది, అంత లేదు అని అనిపిస్తూ ఉంటుంది ఒక పక్కన. కానీ ఆ పొగడ్తలన్నీ కూడా హాయిని కలిగిస్తూ ఉంటాయి ఈగోకి, నాలో ఉన్న ఈగోకి. బట్ యు ఆర్ ఆల్వేస్ సో నైస్ టు మీ అండ్ వెరీ కైండ్. మనతోటి ఇంతకుముందు 2 ఇంటర్వ్యూలు అయినాయి మన సేమ్ కాంబినేషన్ నువ్వు కదా, నాతో 2 చేసినట్టు జ్ఞాపకం నాకు. 2 అయినాయి. అవును, ఆ 2 కూడా నాకు చాలా ఇష్టమైన ఇంటర్వ్యూస్ అవి. బికాస్ యూ మేక్ యువర్ హోస్ట్ వెరీ, ఏమంటారు, యువర్ గెస్ట్ వెరీ కంఫర్టబుల్. ఇబ్బంది పడి ఇలాంటి క్వశ్చన్స్ అడిగి నీ టీఆర్పీ రేటింగ్స్నో లేకపోతే ఇంకోటో ఏదో కాంట్రవర్షియల్గా చేసి కొంత దాన్ని పాపులరైజ్ చేద్దామని ఇంటెన్షన్ నీలో నాకు ఎప్పుడు కనపడలేదు స్వప్న. దట్స్ వాట్ ఈస్ వెరీ స్పెషల్ ఇన్ యూ, వెరీ వెరీ నైస్ ఇన్ యూ. దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది.
చాలా తక్కువ మంది. అందుకనే నాకు ఇంటర్వ్యూలు బయట ఇవ్వాలంటే నాకు చాలా భయం. నేను ఎంత వద్దన్నా సరే మళ్ళీ సంథింగ్ వెరీ ఏదో కాంట్రోవర్షియల్‌గా అడుగుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడవలసొస్తది. ఇవన్నీ ఆ బాధలన్నీ, ఆ తిప్పలన్నీ ఇక్కడుండవు. ఇక్కడ హ్మ్. అంతా యూ టాక్ అబౌట్ వి 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 ఆ కన్వర్జేషన్ అంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ గుడ్ థింగ్స్. రైట్. ఎస్పెషల్లీ మ్యూజిక్ అండ్ అవర్ పర్సనల్ లైక్స్. అవును. వీటి మీద ఎక్కువ ఉంటది కాబట్టి నీ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వటం అన్నది, రావడం అన్నది ఇట్స్ లైక్ ఇంటి నుంచి మళ్ళీ ఇంకో సరదాగా ఏదో పార్క్ వెళ్తున్నట్టు, మంచి సినిమాకి వెళ్తున్నట్టు ముందే బుక్ చేసుకొని అలా ఉంటది స్వప్న. ఇప్పుడు నేను ఉబ్బి తబ్బిబ్బై ఒక 80 కిలోలు పెరిగిపోయాను. ఆ! కాబట్టి అలా మొదలుపెడుతూ బ్యూటిఫుల్ సాంగ్స్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్ కొంతమంది పేరే చెప్తారు. మీరు చేసిన సంఖ్య ఆఫ్ ఫిల్మ్స్ అవన్నీ పక్కన పెడితే, పాటలన్నీ కూడా ఇప్పటికీ ఎవ్రీబడీ మెన్షన్స్. ఓహ్! ఆ పాట సచ్ ఎ బ్యూటిఫుల్ మెలోడీ అని. ఆ! సో, మీకు సంగీతంతో ఉండే అనుబంధం చెప్పండి కళ్యాణి? స్టార్టెడ్ విత్ రేడియో. ఆ! ఆ! నా 'బినాకా గీత్మాల' అది నాకు ప్రాణం పోసిందని చెప్పాలి. హ్మ్. నేను చదువు మానేసి నేను మ్యూజిక్ వైపు మగ్గు చూపెట్టడానికి మెయిన్ రీజను హ్మ్. 'బినాకా గీత్మాల' ఎవ్రీ వెన్స్‌డే వచ్చే కార్యక్రమం రేడియోలో ఆ రోజుల్లో. అమీన్ సాయ్ అని వ్యక్తిగా ఉంటారు. గొంతులో అవును. ఆయన గొంతు చాలా బావుంటది. ఆహ్, సో, నేను పుట్టింది 72లో. కాబట్టి 74, 76 నుంచి నాకు రేడియోతోటి అనుబంధం. హ్మ్. ఆ పాటలంటే మక్కువ. అప్పుడున్న గోల్డెన్ ఎరా. 'ఆర్‌డి బర్మన్, ఎస్‌డి బర్మన్' రూల్ చేస్తున్న టైమ్స్ అవి. సో, అంత మంచి పాటలు వినే అవకాశం నాకు దక్కింది. సో, అవి తెలియకుండా ఒక మంచి సంగీతం అంటే ఇది. రిఫైన్డ్ క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఏంటి అన్నది మనకు తెలియకుండా సబ్‌కాన్షియస్ లెవెల్‌లో అది స్థాపితం అయిపోయి ఉంది. హ్మ్. హ్మ్. సో, హ్మ్. నేను పెరిగిన తర్వాత నేను నెమ్మదిగా టీన్స్‌లోకొచ్చిన తర్వాత తెలియకుండా చెన్నై షిఫ్ట్ అయ్యాము. చెన్నైకి ముందే కొవ్వూరులోనే నాకు ఇళయరాజా గారు సంగీతం పరిచయం అయింది. హ్మ్. హ్మ్. ఆహ్, అది ఇంకా అదృష్టం అని చెప్పాలి నేను. అవును. చాలా అదృష్టం. సో, నేను విన్నది ది బెస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ విని పెరిగాను నేను. ద గోల్డెన్ పీరియడ్ అంటాం చూసావా? అది. అది నేను అనుభవించడం అన్నది నేను ఆ పీరియడ్‌లో పుట్టడం నా అదృష్టం. హ్మ్. కానీ వినికిడి మీద వచ్చిన జ్ఞానంతో పాటు మంచి టేస్ట్ స్వతహాగా మీకుందనిపిస్తుంది. మీరు ఎంచుకునే నోట్స్, స్కేల్స్, కార్డ్స్ అన్నీ ఆ! కూడా ఆ! చాలా వెంటనే దే అప్‌లిఫ్ట్ యువర్ మూడ్. ఆ! ఏ పాట విన్నప్పుడు. ఆ! ఎక్కువ నీకు నీకు సంగీతం తెలుసు కాబట్టి చెప్తున్నాను. టెక్నికల్‌గా మోస్ట్ ఆఫ్ మై సాంగ్స్ ఆర్ ఇన్ మేజర్ స్కేల్. మేజర్ స్కేల్ అయినా సరే బట్ సిట్యుయేషన్ తగ్గట్టుగా చేయడం అన్నది ఇట్స్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ స్వప్న. హ్మ్. హ్మ్. ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ మేజర్ స్కేల్. బికాస్ ఆఫ్ ద సిట్యుయేషన్స్ ద డైరెక్టర్స్ హాస్ గివెన్ మీ. హ్మ్. దే ఆర్ వెరీ ప్లెజెంట్. దే ఆర్ వెరీ మనసుకు హత్తుకునే లాంటి సిట్యుయేషన్స్ ఎక్కువ నా జీవితంలో తగిలినాయి కాబట్టి హ్మ్. నేను ఐఎమ్ దట్ వే లిటిల్ బిట్ లక్కీ రిగార్డింగ్ మై డైరెక్టర్స్ హూ అప్రోచ్డ్ మీ. హ్మ్. అండ్ ద క్వాలిటీ మ్యూజిక్ వాట్ వీ హ్యావ్ హర్డ్ బిఫోర్ అవును. చైల్డ్‌హుడ్ కానించి టీన్స్ తర్వాత జీవితంలో మనం విన్నవే మనకు తెలియకుండా వేరే రూపంలో బయటకు వస్తా ఉంటాయి. నథింగ్ దట్ ఐ హావ్ క్రియేటెడ్ సంథింగ్ న్యూ. ఇట్స్ ఆల్వేస్ ఇట్ వాస్ దేర్ ఆల్రెడీ. హ్మ్. నేను బైఫర్కేట్ చేసి ముక్కలు ముక్కల కింద చేసేస్తే నా ట్యూన్‌ని ప్రతి స్వరం, ప్రతి గమకం ఆహ్, ఆహ్, ద ఎక్కడినుంచో నేను విన్నదే గతంలో నుంచి విన్నవి అవన్నీ కూడా. హ్మ్. కళ్యాణ్‌లోకి దూరవి నా సంస్కారం పరంగా అది బయటకొస్తున్నాయి కాబట్టి అది కొత్త ట్యూన్ అనుకుంటున్నారు. అవును. అయి అయి నేను చేసిన ట్యూన్‌లు కొత్తవి కాదసల. బట్ ట్రీట్‌మెంట్‌లో ఏదో డెఫినిట్‌గా ఏదో ఏదో ఒక లవ్లీ ఫీలింగ్ అది వచ్చేస్తుంది. ఎందుకంటే అది నా నుంచి వస్తున్నాయి కాబట్టి. అది వేరే జార్‌లో వేసాం అంతే. రైట్. వేరే 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 జార్. హ్మ్. దాంట్లో వేసి దానికి కళ్యాణమాలిక అని పేరు పెట్టాం అంతే. బట్ వేసిన కంటెంట్ సరుకు ఏదైతే ఉందో లోపల అదంతా నేను చిన్నప్పుడు విన్న గొప్ప సంగీతం. హ్మ్. హ్మ్. చాలా ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉండుంటాయి మీ మీద అంటే అలా చూస్తే. ఎందుకంటే ఈ పాట గురించి చాలా విన్నాను. ఐ డోంట్ నో వాట్ దిస్ సాంగ్ ఈస్ ఆల్ అబౌట్. మీరు చేసిన కొత్త సింగిల్ యాహ్! ఏదైతే రిలీజ్ చేస్తున్నారో. ఇది ఆ! ఆ! స్వప్న ఎప్పటినుంచో అంటే అవకాశాలు తక్కువైపోయాయి నాకు హ్మ్. సినిమా పరంగా. హ్మ్. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టాలని కోరిక ఎప్పుడో కలిగింది. ఓకే. యాక్చువల్‌గా నా పరంగా కాదు. సింగర్స్ పరంగా నేను ఆలోచించాను ఎప్పుడో. ఆ! సింగర్స్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ ఓపెన్ చేసిన గేట్స్ ఎంత గొప్పవంటే నాట్ ఓన్లీ అప్పుడున్న ఎస్‌పీబీ గారు, అప్పుడున్న సో కాల్డ్ పాపులర్ ఆర్టిస్ట్‌లని కాకుండా టాలెంటెడ్ పీపుల్ లేకపోతే బాగా పెర్ఫార్మ్ చేయగలిగే ఆర్టిస్టులు చిన్న, పెద్ద అంత తారతమ్యం లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తారతమ్యం లేకుండా రకరకాలోళ్ళని రకరకాల ప్రాంతాల నుంచి సెలెక్ట్ చేసుకొని ఆయన పాడించడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో హ్మ్. కొత్త అవెన్యూస్ అన్నీ స్టార్ట్ అయినాయి. ప్లేబ్యాక్ సింగింగ్ తాలూకా క్యూస్ పెరిగినాయి అవును. కదా! అందరికీ అవకాశాలు రావడం,
ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి అంటే ఎక్కడో థియేటర్ చుట్టూ తిరగకుండా ఆ డ్రీమ్స్ అన్ని చల్లారిపోకుండా మరుగున పడిపోకుండా కరెక్ట్. ఇవన్నీ కూడా బయటపడడానికి రెహమాన్ హీస్ వే ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ ప్లేబ్యాక్ సింగింగ్ చేంజ్డ్ ద ఎంటైర్ సినారియో. కానీ రెగ్యులారిటీ ఉండకపోవడం అనేది ఒక ఇష్యూ కదా. నో, ఆయన ప్రతి Everybody can పాట do it. ఎవరికో కొత్త వాళ్ళకి ఇవ్వడం అన్నది ఏం కాదు. రిపీటెడ్ సింగర్స్ ఆయన దగ్గర కూడా ప్లేబ్యాక్ సింగర్స్ చాలా మంది రిపీట్ చేయబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంక్లూడింగ్ బాలు గారు చాలా పాటలు పాడారు. చాలా మంది ఉన్నారు. శ్వేతామోహన్ పాడింది. మెయిల్లో కూడా చాలా మంది రిపీట్ అయి ఉన్నారు. బట్ అవును. ఎక్కువ కొత్తదనం మనం ప్రతి పాటకి ఒకే గొంతుకి అలవాటు పడిపోకుండా మొనాటనస్గా లేకుండా కొత్తదనాన్ని పెట్టడంలో ఆయన హీ హాస్ టేకెన్ ద ఇనిషియేటివ్. అవును, సో ఆ రకంగా ప్లేబ్యాక్ సింగర్స్కి నీకు ఎక్కువ అవకాశాలు రావడం స్టార్ట్ అయినాయి. కరెక్టే. సో ఎక్కువ అవకాశాలు రావడం ఎలా స్టార్ట్ అయినాయో ఎగ్జిట్ గేట్స్ కూడా అంత ఈజీగా ఓపెన్ అయిపోయి ఉన్నాయి అవి తెలియకుండా. అదే కదా మెయిన్ ఇష్యూ ఇప్పుడు. కరెక్ట్. నిలబడలేకపోవడం, నిలబడడం అన్నది మళ్ళీ నీకు అపారమైన టాలెంట్ అనే ఉండాలి. యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ క్యారెక్టర్ కౌంట్స్ దేర్. హౌ లాంగ్ యు ఆర్ గోయింగ్ టు సస్టైన్ అన్నది ఈ అన్నట్ల మీద కూడా జస్ట్ మనకు అవకాశం వచ్చింది, మనం చాలా బాగా పాడగలుగుతాం, వీఆర్ గుడ్ సింగర్, వీఆర్ ఏబుల్ సింగర్స్ అన్నదే కాకుండా నీ వెనకాల క్యూలో ఇంకా చాలా మంది ఉన్నారు నీకు ఎంత ఈజీగా అవకాశం వచ్చేసిందో అవును, మరి నీ వెనకాల వాడికి కూడా అంత ఈజీగా అవకాశం వస్తుంది కదా. అవును. సో నేను తోసుకుంటూ వస్తున్నాడు వెనకాలడు ఇలా ఏది మన ఎక్కడ ఎయిర్పోర్ట్లో దాన్ని బెల్ట్ ఉంటుంది కదా, లగేజ్ బెల్ట్. అవును, అది ఒక పెట్టి అలా తోసుకుంటూ వస్తాను. నువ్వు పట్టుకో, లేకపోతే అది వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ. కరెక్ట్. సో అలాగా నీ వెనకాల చాలా మంది ఉన్నారు. సో నేను తోసుకుంటూ వెళ్ళిపోతారు. అవును. సో తోసుకుంటూ నువ్వు అక్కడే నిలబడగలగాలి, నువ్వు అక్కడ వాళ్ళ పక్కన ఉన్నా సరే నిలబడగలగాలి అంటే నీలో ఎంత అపారమైన టాలెంట్ ఉండాలి. అవును, టాలెంట్ నీలాగే వాళ్ళు కూడా ఉంటుందిగా. అల్టిమేట్లీ అలాంటి వాళ్ళే నిలబడతారు కూడా. టాలెంట్ ఉండాలి, నీ యాటిట్యూడ్, నీ ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్ అండ్ సొసైటీ అండ్ ఏమంటారు కమిట్మెంట్, డిసిప్లిన్, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఇవన్నీ యాక్చువల్గా కౌంట్ ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉంటేనే ప్రపంచంలో, ఎందుకంటే వాళ్ళే కనపడుతూ ఉంటారు. పూర్వం బాలుగారు ఒక టైంలో 17 పాటలు ఒక రోజులో పాడారని రికార్డ్ అని చెప్పారు. అలా 8 పాటలు 9 పాటలు స్టూడియోని అసలు రసాలు కూడా మార్చేస్తూ ఇక్కడ మాసు, అక్కడ పూర్తిగా విషాదం, ఇలా పాడుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు అలాంటి కథలు మనకి విని చాలా రోజులైంది. అలా బిజీగా పాడేస్తున్న వాళ్ళు అవును ఉన్నారంటారా? ఆ ఛాన్స్ పోయింది అంటున్నారు. బికాస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ సింగర్స్ బాగా పెరిగారు కాబట్టి. ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు స్వప్న సినిమాలు ఎక్కువ ఉన్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు సింగర్స్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తుంటాం కాబట్టి రోజుకి 10 పాటలు అలా పాడవలసిన పరిస్థితి అప్పుడు ఉంది. ఇప్పుడు అది లేదు. సో అది పోయింది అంటున్నాను నేను. ఎక్కువ సింగర్స్ ఉన్నారు, బట్ అట్ ద సేమ్ టైం వర్సటైల్ గా అందరికీ అవకాశాలు వచ్చాయి. సో వాళ్ళు ఎంతకాలం నిలబడతారన్నది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంది. అవును, ఛాన్స్ రావడం ఇప్పుడు చాలా ఈజీ, బట్ 2వ ఛాన్స్ 3వ ఛాన్స్ 10వ ఛాన్స్ 100వ ఛాన్స్ ఉందా లేదా, అప్పుడు దాకా వాళ్ళు నిలబడగలిగారా లేదా అన్నది అదర్ ఫ్యాక్టర్స్ కౌంట్. అవును. నేను ఎందుకు ఇది మళ్ళీ అడుగుతున్నానంటే, మీరు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ గొప్ప లెజెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ మీ జీవితం మీద మీరు చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే 1-2 పాటలు రాగానే స్టార్స్ లాగా ఫీల్ అవ్వడం చాలా మంది సింగర్స్, అదే ప్రొఫెషన్గా ఎంచుకుని ట్రై చేయడం, ఎక్కడో కొంత దూరం వెళ్ళాక వాళ్ళ జీవితాలు ఆగిపోవడం, అంటే ప్రొఫెషనల్ లైఫ్ చెప్పేది, ఇలాంటివి జరుగుతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఉందో లేదో తెలియదు. దానికి టాలెంట్ పెంచుకోవాలా, అవకాశాలు పెరగాల? అవకాశాలు అదే పెరగాలి స్వప్న. పెరగకపోవడానికి రీజన్ ఏంటంటే అదే, ఎక్కువ మంది ఇంట్లో చుట్టాలు ఎక్కువైపోతే మన పెరుగు పలచనైపోతుంది. అంతే, సేమ్ వే. సో 2-3 ఉంటే చిక్కటి పెరుగు నువ్వు హాయిగా వేసుకోవచ్చు. అవును. ఎక్కువ మంది అయిపోతే ఎక్కువ ఉన్నారని కొంచెం చిలుకుతాం, చిక్కగా అవుద్ది. ఇంకా ఎక్కువ అయిపోతే దాన్ని చల్ల చేసేస్తాం. అంతే, అలా అయిపోయింది. అలా కొనసాగుతోంది. బట్ మీ గొప్ప విషయం ఏంటంటే, మీరు ఎక్కడ ఆ బ్యూటిఫుల్ మెమరీస్ ని రిటైన్ చేసుకుని ఆ పాటల్ని మీరు గాయకుడిగా ప్రూవ్ చేసుకున్నప్పుడు కూడా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా అది కనిపిస్తుంటాయి ఆ ఛాయలు. అప్పటి పాటలు చెప్తాను కదా స్వప్న, అవి చాలా అదృష్టం అవి వినగలగటం. అటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు మన దగ్గర. అటువంటి ప్రపంచంలోంచి మనం బయటకు వచ్చాం వింటూ అటువంటి పాటలు అన్నది వన్ షుడ్ బి లక్కీ. అండ్ మ్యూజిక్ పట్ల ప్యాషన్ ఏంటంటే, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారికి నాన్నగారు జీన్స్ మాకు వచ్చినాయి, మా అన్నయ్యకి కానీ నాకు కానీ మిగతా కుటుంబంలో సభ్యులు కానీ. సో దట్ వే వీఆర్ లక్కీ టు బి బార్న్ ఇన్ ఏ ఫ్యామిలీ వేర్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్
have been given so much of importance. Yeah. సో అలాగా ఈ ఈ కొత్త పాట చేయాలనే స్ఫూర్తి ఎలా వచ్చింది మీకు? Coming back to this independent song which I have done now, అదే నేను చెప్పాను కదా, నెమ్మదిగా అవకాశాలు నాకు చాలా తగ్గినాయి. అవును. సో మై మ్యూజిక్ షుడెంట్ బి స్టాప్డ్ ఫర్ సమ్ రీజన్. ఎవరో ఎక్కడో ఏదో నాకు అవకాశం నాకు ఇవ్వట్లేదని దాని గురించి నా దగ్గర ఉన్న మంచి సంగీతాన్ని అందివ్వకుండా ఉండకూడదు అని చెప్పి, సో వీ హ్యావ్ సో మెనీ ఎవెన్యూస్. లైక్ ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ ఉండేది, మన సినిమా అంటే సినిమా థియేటర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది. ఓటీటీ ఈజ్ ఈక్వల్లీ ఏ ప్రయారిటీ ఆర్ ఏ ప్రిఫరెన్స్ ఫర్ ద సో మెనీ ఆడియన్స్ కదా. సో అక్కడ చూడకపోయినా మనం ఓటీటీలో చూడొచ్చు అని ఒక ఫిక్సేషన్ ఎలా ఉందో, మ్యూజిక్ అన్నది ఇప్పుడు ఎక్కడైనా వినొచ్చు. ఒకప్పుడు కార్స్ పెద్ద పెద్ద స్పీకర్స్ కొనుక్కుని, లేకపోతే తర్వాత వాక్మెన్స్ కొనుక్కునే వాళ్ళం, టేప్ రికార్డర్లు ఉండి ఆ ఎరా అంతా పోయింది. సిడీస్ కల్చర్ పోయింది. నెమ్మదిగా సెల్ ఫోన్లో మనం వినేస్తాం. సెల్ ఫోన్లో మోస్ట్లీ పీపుల్ ఆర్ వాచింగ్ యూట్యూబ్. అవును, యూట్యూబ్ అన్నిటికన్నా ఫేమస్, యాక్చువల్లీ అన్నిటికన్నా పాపులర్. అంటే అరచేతిలో ఉంటుంది, అరచేతిలో ఉంటుంది. సో అరచేతిలో ఉన్నది నా మ్యూజిక్ ఇంకా రీచ్ అవ్వడానికి ఇంకా ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. రాదర్ దెన్ ఫర్ డూయింగ్ ఫర్ ఏ సినిమా. నేను యూట్యూబ్కి చేస్తే ఇంకా రీచ్ అవ్వడానికి, అంటే పాట ఎప్పుడు బాగుండాలి స్వప్న. వెదర్ యూ డూ ఇట్ ఫర్ ఏ సినిమా, నువ్వు కచేరీ ఇస్తున్నావా, లేకపోతే నువ్వు ఎక్కడో ప్రైవేట్ సాంగ్ చేస్తున్నావా, దేనికైనా సరే ద బేసిక్ క్వాలిటీ అది చాలా ప్లీజింగ్గా ఉండాలి సాంగ్. కరెక్ట్ కదా. అది అందరికీ నచ్చేటట్టుగా నువ్వు చేయగలగాలి, బాగుండాలి. సో తర్వాత ఎంతమందికి రీచ్ అవుతుంది అన్నది, ఆ పాసిబిలిటీస్ యూట్యూబ్కి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అక్కడే ఆగిపోకుండా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసి ఐ షుడ్ పబ్లిష్ మై ఓన్ సాంగ్స్ అని ఒక ఐడియా లాస్ట్ ఇయర్ వచ్చింది స్వప్న. సో ఐ స్టార్టెడ్ ఉమామి మ్యూజిక్, దాని పేరు, నా ఛానల్ పేరు. ఉమా అంటే ఉమా నీకు తెలుసు, ఎం అంటే మయూర్, ఐ అంటే నేను, ఉమామి. సో ఉమామి మ్యూజిక్ అని ఛానల్ స్టార్ట్ చేశాను. ఇట్స్ స్టిల్ గ్రోయింగ్ స్టేజ్. సో ఫస్ట్ ఇండిపెండెంట్ సాంగ్ ఈ July 4th రిలీజ్ చేస్తున్నాను నేను. సో దిస్ ఐ హావ్ డన్ ఇన్ 3 languages. ఎలాగ ప్రైవేట్ సాంగ్ కాబట్టి లాంగ్వేజ్ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి నాకు తమిళ్ అండ్ హిందీ కూడా చాలా ఇష్టం. సో అందులో నా ఫస్ట్ పాట వాటిలో కూడా వెళ్ళాలని ప్రయత్నం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ట్యూన్ కంపోజింగ్ అప్పుడు నాకు నేనే ఓకే చేసుకోవాలి కాబట్టి ఎటువంటి ట్యూన్ చేయాలి, నా వెనకాల బెత్తం పెట్టుకుని కూర్చుని వాడు ఎవడు లేడు. అసలు కథాంశం కూడా అంటే ఏ కాన్సెప్ట్ ఏంటి అన్నది నాకు చాలా టైం పట్టేసింది స్వప్న. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 8 months నాకు ఒక కొలికి రావడానికి. సరే అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది, కంపోజర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ మీద, లెజెండరీ సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఉన్నారు, వాళ్ళ మీద చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళ మీద అంటే ఎలాగే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అంటే నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు, నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు, వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నాను. బట్ వాళ్ళంతా కూడా ఎస్ట్రియర్స్ కంపోజర్స్, అంటే ఇప్పుడు బతికున్న వాళ్ళు కాదు. అంటే మీరు తీసుకున్న బేసిక్ లైన్ ఇప్పుడు జీవించిన వాళ్ళు ఎవరిని టచ్ చేయలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ అడుగుతారు, వీళ్ళున్నారా వాళ్ళున్నారా రకరకాల. నాకు కూడా చాలా, అంటే అది చాలా పెద్ద పాట అయిపోద్ది. అవును, నేను దాన్ని కరెక్ట్గా న్యాయం చేయలేనని చెప్పి ఐ హావ్ సెలెక్టెడ్ ఓన్లీ ద వన్స్ హూ ఆర్ నాట్ విత్ అస్ ఫిజికల్లీ కదా. సో వాళ్ళు నేను సెలెక్ట్ చేసుకున్నాను స్వప్న. సో ఆ ఫొటోస్ అన్ని బ్రహ్మాండమైన అన్ని నేను సేకరించుకుని ఆ వీడియో అంతా ఫార్మ్ చేసి ప్రాపర్గా సెట్ చేయడానికి అదంతా నేనే చేసుకున్నాను, నో వితౌట్ టేకింగ్ ఎనీబడీస్ హెల్ప్. బ్యూటిఫుల్. ఐ హావ్ లెర్న్డ్ హౌ టు ఎడిట్. ఫైనల్ కట్ ప్రో FCP నేను నేర్చుకుని ఎడిటింగ్ అంతా కూడా నేను అన్ని యూట్యూబ్లో నేర్చుకున్నాను. అన్ని కూడా చేసి ఎలా చేయాలి. ఇట్ మైట్ అంటే అది ఎక్స్ట్రాడినరీ లెవెల్స్లో ఉంటుందని కాదు, బట్ ఫర్ మీ ఇట్ వాస్ నైస్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై హ్యాండ్స్, ఫ్రమ్ మై హార్ట్. సో అందుకని దాన్ని వీడియో కింద చేసి ఈ పాట తమిళ్లోను హిందీలోను ఇది పూర్తి ఫైనల్గా చేశాను నేను. అద్భుతం. ఈ పాట మరి సాహిత్యం, లిరిక్ తెలుగు అంటే హిందీ తెలుగు దగ్గర నేను ఆగిపోయాను. చాలా టైం పట్టేసింది నాకు. హిందీ ఎవరితో ట్రాయించాలి, నా సొంత ప్రొడక్షన్ కాబట్టి ఎక్కువ స్పెండ్ చేయడానికి లేదు నా దగ్గర. సో తమిళ్లో ఎవరు రకరకాల ప్రయత్నించారు కానీ మదన్ కార్కి జ్ఞాపకం వచ్చారు. ఆయనతో నాకు తక్కువ పరిచయం యాక్చువల్గా. హీఈస్ వెరీ పాపులర్ దేర్ ఇన్ తమిళ్ అండ్ హీఈస్ వెరీ చాలా మంచి రైటర్. ఆయన ఫోన్ చేసి ఇలా ఒక కాన్సెప్ట్ ఉంది మదన్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై ఓన్ ఛానల్, విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. నేను ఎక్కువ ఇచ్చుకోలేను అని కూడా నేను చెప్పాను, అమౌంట్ యాజ్ ఎ రెమ్యునరేషన్. నో ఫస్ట్ నాకు సాంగ్ పంపండి కళ్యాణ్ అని చెప్పి నేను విని
ఈ సాంగ్ నాకు అసలు ఏమొద్దు, నాకు 0 రెమ్యునరేషన్ ఇస్తాను అంటేనే నేను చేస్తాను అన్నాడు. హి వాస్ సో ఎక్సైటెడ్. ఆ కాన్సెప్ట్ నేను ఎప్పుడు వినలేదు, నేను ఎవరు చేయలేదు ఇలా ట్రిబ్యూట్. సో ఆ ట్యూన్ అంతా కూడా చాలా మెస్మరైజింగ్గా ఉందని చెప్పి నేను ఈవినింగ్ పంపితే మర్నాడు 9 o'clock మర్నాడు టక్మని నాకు ఫుల్ సాంగ్ నాకు పంపించేసాడు రాసి. అసలు ఐ వాస్ సో మచ్ థ్రిల్డ్ అండ్ చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను మదన్ కార్కి. సో అది అయిపోయింది స్వప్న. దాని తర్వాత తెలుగు ఎవరికి వెళ్ళాలి అన్నది పెద్ద మీమాంస అయిపోయింది నాకు. తెలుగు దగ్గర 6 నెలలు 3 నెలలు ఆగిపోయింది కదా పాట. ఎవరు మామూలుగా అయితే ఒరిజినల్గా సీతారాం శాస్త్రి గారు ఉండుంటే కనుక నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సార్ శాస్త్రి గారు నాకు ఈ పాట రాసి పెట్టాలంటాను, నేను ఇచ్చిందే తీసుకుంటారు. ఆయనకి అటువంటి లేవు, బేషిజాలు లేవు, ఇంత రెమ్యునరేషన్ తీసుకోవాలి నాకు అనేసరికి ఫ్రీగా కూడా రాస్తారు. సో అంత చనువు అంత ఉదారత చూపెట్టి లిరిసిస్టులు ఇప్పుడు ఎవరు నాకు తెలిసి లేరు. అవును, అట్లీస్ట్ నాతోటి లేరు. అవును, చాలా తక్కువ. ఇప్పుడు అందరూ కమర్షియల్ బాగా. సో చాలా మందిని అడిగాను, నాకున్న పరిచయస్తుల్ని, నాకు చనువు ఉన్న వాళ్ళని అందరిని అడిగాను, కానీ రాస్తానంటాం తర్వాత ఎందుకో వాళ్ళ రీజన్స్ తోటి దాన్ని పక్కన పెట్టారు, ఎస్కేప్ అయిపోయారు అని చెప్పొచ్చు కరెక్ట్గా చెప్పాలంటే. ఎలాగరా బాబు అని ఆలోచిస్తుంటే ఇంక లాస్ట్ మినిట్లో ఇంకా నాకు అడగాల వద్దా అని చెప్పేసి అన్నయ్యని అడుగుదామని చెప్పి ఓహో అది విషయం. అన్నయ్య పెద్దనా ఇలాగా ఉంది పెద్దనా, నీకు నచ్చితే రాస్తావంటే ట్యూన్ నచ్చితే రాస్తాను అని అన్నాడు. ఎందుకంటే అది రైటింగ్ ఈజ్ నాట్ ఈజ్ ఎగ్జాక్ట్ ప్రొఫెషన్, అది తన కెరీర్. కానీ ఆయనకే తెలియనంత బాగా ఆయన రాస్తాడు. ఎన్నో అద్భుతాలు ఎన్నో రాశాడు, చాలా బాగా రాశాడు. లేదు పెద్ద తప్పకుండా అని చెప్పి నేను పంపించాను. ఆన్ వన్ కండిషన్, ఇది నాకు ఎటువంటి రెమ్యునరేషన్ వద్దాను పెద్దను కూడా అన్నాడు. నాకు బెస్ట్ సింగర్స్ తోటి పాడించు, నాకేం అక్కర్లేదని చెప్పి మర్నాడు 5 o'clock నాకు ఫోన్ చేశాడు. సేమ్ అపార్ట్మెంట్లో ఉంటాం కదా, పైకి నన్ను పిలిచి రా అన్నాడు. పాట వినిపించేసాడు, అద్భుతంగా అనిపించింది. అక్కడితోటి ఆ చాప్టర్ అలా క్లోజ్ అయింది. తర్వాత హిందీ మరి ఏం చేస్తున్నావు అంటే, హిందీ కూడా ఆలోచిస్తున్నాను పెద్దనా, నాకు హిందీ ఫీల్డ్ ఎవరు తెలియదు, నువ్వు హిందీ సినిమా అంటే తను చేస్తున్నావు కదా, నీకు అప్కమింగ్ ఆర్టిస్టులు ఎవరన్నా తెలుసా అంటే, నాకు ఇక్కడ ఒక అమ్మాయి తెలుసు, షాగున్ సోది అని చెప్పి. షీఈ్ అ బ్యూటిఫుల్ సింగర్ అండ్ రైటర్ ఆల్సో. యాక్చువల్లీ ఇప్పుడు తను అనుపమ్ ఖేర్ సినిమా ఒకటి చేస్తున్నాడు అన్నయ్య, సినిమా ఆయన డైరెక్షన్ డెబ్యూ ఆయన. ఆ సినిమాకి అమ్మాయి పాడుతుంది. సో ఆ అమ్మాయికి కండిషన్ ఏంటంటే వేరే సినిమాల్లో పాడకూడదు, ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు అన్న కండిషన్ ఆయన పెట్టారట. కానీ అన్నయ్య ఏమన్నాడంటే, ఆ అమ్మాయితో పాడించరా పర్వాలేదు, ఇది ఇండిపెండెంట్ సాంగ్ కదా, సినిమాల్లో ఒక లెక్క రాదు కదా, నువ్వు ఫస్ట్ పాడించాను అన్నాడు. ఆ రకంగా అమ్మాయి పాడి తనే రాసింది షాగున్ సోది. సో దట్ వే ఈ 3 languages మొత్తం కంప్లీట్ అయిపోయి. మీరు ఎందుకు పాడలేదు అనేది నా క్వశ్చన్. అంటే ఇది అమ్మాయి పాడాల్సిన పాట అని డిసైడ్ అయిపోయారా? అంటే ఫస్ట్ అదొక పెద్ద ఏమంటారు హింస నాలో, నేను పాడాలా వద్దా అసలు, లేకపోతే వేరే మేల్ సింగర్ తోటి పాడిద్దామా, ఇది పాడిస్తే మళ్ళీ హిందీ ఎందుకు ఫిమేల్ వెళ్ళినట్టు, తమిళ్ ఎందుకు ఫిమేల్తో వెళ్ళినట్టు, అంటే ఈ క్లాష్ వచ్చేస్తుందని చెప్పేసి అన్నీ తెలుగు అయితేనే బాగుంటుందని చెప్పి అన్నయ్య కూడా సజెస్ట్ చేశాడు, అన్ని ఫిమేల్ సింగర్స్ తోటి పాడిస్తే బాగుంటుంది అని చెప్పి అనేసరికి నేను అక్కడతోటి ఒక ఫిక్సింగ్కి వచ్చేసా, నేను పాడకూడదు ఇది అని చెప్పి. ఎందుకంటే ట్యూన్ ముందు పుట్టి తర్వాత లిరిక్ పుట్టింది. ఆఫ్ కోర్స్ ట్యూన్ వినే ఏమన్నారు కీరవాణి గారు, చాలా ఎక్సైటెడ్, అందుకనే రాసాడు. అది ఏమాత్రం ఇన్స్పైర్ చేయకపోయినా నేను రాయను అనేది దొరుకుతాను అంటాను అని అన్నాడు తను. సో తనకి బాగా నచ్చి తను వెంటనే విత్ ఇన్ ఆల్మోస్ట్ 6 hours రాసుంటాడు తను. ఆయన అక్కడ కూర్చుని అష్టావధానం నుంచి కూడా చేసే అంత పాండిత్యం ఉంది, భాష మీద పట్టుంది కీరవాణి సార్. కానీ మాకు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అప్పుడు తెలిసింది. సో తప్పకుండా ఐ థింక్ బెస్ట్ చాయిస్ మీకు, మనసు నుంచి రాశారు. మనసు నుంచి రాసేటు చాలా గ్రాటిట్యూడ్ ఉంది ఇప్పుడు. సో ఇంతకీ ఆ పాట మీరు పాడి వినొచ్చా ఎప్పుడైనా ఒక లైన్ మీరు? సంగీతమా సంగీతమా నిన్నటి నీ కథ నిజంగా జరిగిన కళ, మరుగైన మబ్బు చాటున ఒక వెన్నెల, చిరుగాలిలో తెరచాటున దరతాననా, సంగీతమా సంగీతమా నిన్నటి నీ కథ నిజంగా జరిగిన కళ. చాలా బ్యూటిఫుల్, చాలా ప్లెజెంట్గా అలా
ఎలా సంగీతం ఉండాలో అలాగే సాగిపోతుంది. థ్యాంక్ యూ స్వప్న. యాహ్! చాలా బాగుంది. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా. ఈ యూట్యూబ్ ఛానల్‌తో మీరంటే 3 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. ఇది ఊరికే నేను సంగీతంతో ఇంకా కనెక్టెడ్‌గా జర్నీ చేయాలని నా సంకల్పం. దాన్ని ఒక కంప్లీట్‌గా ఒక ఆల్మోస్ట్ ఒక సక్సెస్‌ఫుల్ మోడల్‌గా మార్చాలనేది నా రెండో సంకల్పం. మూడోది కొత్త సింగర్స్‌ని, అన్ని రకాల పాత సంగీతాల్ని, ఇతరులు చేసిన పాటలైనా అవ్వచ్చు, నేను నా బాణీలో దాన్ని నేను ఉదాహరణకి వైష్ణవ జనతో ఉంటుంది. కళ్యాణి గారి వైష్ణవ జనతో ఒకలా ఉండొచ్చు. మీరు దానికి ఆర్కెస్ట్రేషన్ చేయించిన అలాంటివి కూడా ఉంటాయి ఇందులో. అది అది నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. అది ఉంది నాకు ఐడియా. నాకు ఫస్ట్ నా వెర్షన్ ఆఫ్ ఒకటి స్టార్ట్ చేశాను నేను. కాలభైరవ అష్టకం తోటి ఈ ఛానల్ ఓపెన్ చేశాను. దట్ వాస్ డన్ ఇన్ మై వే ఓన్లీ. నాకు అలాగా భావ్యామి ఫస్ట్ ప్లాన్ చేశాను నేను. అంటే ఇప్పుడు నా లిస్ట్ ఆఫ్ దీంట్లో ఉంది. అది నేను చాలా అద్భుతంగా ఆర్కెస్ట్రేట్ చేసి నేను రిలీజ్ చేస్తాను త్వరలోనే. అది నాకు చాలా చాలా ఇష్టమైన పాట. సో పాటలు ఎవరైనా కంపోజ్ చేసినవి అయ్యుండొచ్చు, లేదు మనకి క్లాసిక్స్ గా తెలిసినవి అయ్యుండొచ్చు, లలిత గీతాలుగా తెలిసినవి అయ్యుండొచ్చు. మీ కళ్యాణి మాలిక్ గారి టచ్ తో మీరు దాన్ని ప్రెజెంట్ చేస్తారు. ఇందులో అంతా మీకు తృప్తి కాకుండా ఇంకేమొస్తుంది? ఇది మంచి క్వశ్చనే కదా. మంచి క్వశ్చనే. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇలా ఊరికే చూస్తూనే ఒక పాట చేయాలంటే ఖర్చు అయిపోతుంది. అవును. కొన్ని నేను సొంతంగా నేను చేసుకున్నాను కూడా ఏదైనా సాటిస్ఫాక్షన్ ఉండాలి స్వప్న. ఐ ఎక్స్పెక్ట్ మనీ, అంటే సో దీన్ని రెవెన్యూ రావాలని కోరుకుంటున్నాను. అంటే ప్రొఫెషనల్ లాంటివి రెవెన్యూ కోరుకున్నాను అసలు నేను. అంటే అవి ఎక్కడికి వెళ్తాయి, అది కేవలం నా సాటిస్ఫాక్షన్ కోసం. అది ఇలా ఉంటే బాగుండే అని నేను వింటున్నప్పుడు నాకు ఇలా ఉంటే బాగుంటుందని నాకు ఏదైతే అనిపిస్తుందో అలా చేసుకుని కొన్ని రిలీజ్ చేసుకోవాలని నా కోరిక. ఆ ఉద్దేశంతోనే తప్ప ఇట్స్ నథింగ్ టు డూ విత్ మొత్తానికి ఇట్స్ మ్యూజిక్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యూజిక్. అంతే, మ్యూజిక్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యూజిక్. రియల్లీ నాకు ఎప్పుడూ అడగాలనిపిస్తుంది కళ్యాణి గారు, మీరు ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఆఫ్ పాటలు ఉన్నాయి కదా, టామ్ టూమ్ డిష్ అని ఫాస్ట్ గా, అలాంటి పాటలు మీకు ఇష్టమా స్వతహాగా? నాకు కొన్ని ఇష్టం స్వప్న, కొన్ని నిజంగానే ఇప్పుడు మొన్న వచ్చాయి. అంటే ఐ డోంట్ వాంట్ నేమ్ ద సాంగ్స్ బికాస్ మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడినట్టు ఉంటుందని. ఈ మధ్య వచ్చిన కొన్ని మాస్ పాటలు, బాగా సినిమాల్లో వచ్చిన హిట్ పాటలు, అవి వింటే మీకు ఏమనిపిస్తుంది? నో, మన అంటే సడన్గా అది ఎలా ఉంటుందంటే, పిజ్జా తింటే ఏమొచ్చింది, అదంతా జబ్బు చేసి, అంటే జంక్ ఫుడ్ కదా అని అంటూ ఉంటాం. పిజ్జాని కూడా మనం తింటూ ఉంటాం. అలా అని చెప్పి పిజ్జాస్ ప్రతి పూట మనం తింటా కూర్చోం. సో ప్రతి పూట ప్రతిసారి కూడా నువ్వు మెలోడీస్ విన్నా సరే నీకు వెగట వచ్చేస్తుంది, గులాబ్ జామ్ లాగా. అవును, కంటిన్యూస్గా స్వీట్ తింటే మనకు వెగట ఎలా వస్తుందో, యూ నీడ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్. అవును. సో మ్యూజిక్లో కూడా ఆ సోకాల్డ్ కమర్షియల్ సాంగ్స్, మాస్ సాంగ్స్ అండ్ బీట్ ఓరియంటెడ్ హార్డ్ కోర్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ మూడ్లో ఉన్నాం, దాన్ని బట్టి చాలా ఇంపార్టెంట్ ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మనకి రంజిప్ చేస్తుంది అన్నది. అది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ ద మ్యూజిక్, ఇట్ ఇస్ అబౌట్ ద మూడ్ యు ఆర్ ఇన్. కరెక్ట్ కదా. సో నువ్వు మంచి మూడ్లో ఉన్నప్పుడు నీకు నచ్చని పాట కూడా నీకు బాగానే ఉన్నట్టు ఉంటుంది. అవును అవును, కరెక్టే. నువ్వు పర్టికులర్ మూడ్లో ఉన్నప్పుడు నువ్వు ఒక కైండ్ ఆఫ్ సంగీతాన్ని నీ మైండ్ కోరుకుంటా ఉంటుంది. దానికి వ్యతిరేకంగా నీకు ఏ పాట వినిపించినా సరే అది నీకు నచ్చదు, దో ఇట్ ఈస్ ఎ గుడ్ సాంగ్. అవును కదా, పర్ఫెక్ట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్ అండ్ అవర్ డైలీ యాక్టివిటీస్. సో ఇందులో మరి అన్ని రకాల పాటలు ఉంటాయా? ఉమామి మీకు తెలుసా? అసలు దీనికి దగ్గరలో ఉండేది ఒక బ్యూటిఫుల్ అరేబియన్ డెజర్ట్ ఉంది. ఒక డెజర్ట్ అంటే స్వీట్, ఉమ్మాలి అని తెలుసా? ఉమ్మాలి తెలుసా? అసలు భలే ఉంటుంది. మన 4 seasons లో ఉంటుంది అది. అవును, నాకు నందిని పరిచయం చేసింది ఆ స్వీట్ ని. అసలు పాలల్లో భలే ఉంటుంది. అదేంటో పఫ్ పైన ఉంటాయి చూసావా, పఫ్ ఉంటుందా, అది కునాఫా. అది దాంతో చేస్తారేమో. కరెక్ట్, ఇంచుమించు అంటే అన్ని ఒకటే కేటగిరీ. బట్ మీరు తిన్నారైతే ఉమ్మాలి? అలా ఉమ్మామి కూడా ఒక బ్యూటిఫుల్. యాక్చువల్లీ జపనీస్ ఫ్లేవర్స్ ఇది ఒకటి 5th టేస్ట్ అంటారట. ఇది ఇట్స్ టొమాటో సాస్ ఉంటే చూసావా, ఆ ఫ్లేవర్ ఏదైతే ఇస్తుందో అది ఉమామి, దాన్ని ఉమామి అంటారు. ఓహో, యాక్చువల్లీ ఇట్స్ ఎ టేస్ట్. సో అలా డిఫరెంట్ మ్యూజికల్ టేస్ట్. అంతే కదా, మ్యూజికల్ టేస్ట్. సో వెన్ యూ బిల్డ్ దిస్ ఛానల్, మీకు అన్ని రకాల పాటలు మీరు ఇవ్వబోతున్నారా? డెఫినెట్ గా మంచి జానపదాలు, నాటు పాటలు, తప్పకుండా అన్ని ఉంటాయి. నో ఐఎమ్ నాట్ రిస్ట్రిక్టెడ్
some genre of music. It will be there. దట్ విల్ బి బ్రిలియంట్. Ha. ఎందుకంటే మ్యూజిక్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యూజిక్ అని మీరు Ha. అది ఏదో సినిమాలకి సన్నివేశానికి ఇచ్చి ప్రొఫెషనల్గా అదొక అవును అది కూడా వస్తాయి, అవి కూడా చేస్తారు మీరు. అవును బట్ హ్యావింగ్ దిస్ ప్లాట్ఫామ్ ఇస్ జస్ట్ ఫ్రీగా మీరు ఎక్స్ప్రెస్. ఫ్రీగా కీరవాణి సార్ ఏమన్నారు మీ ఐడియా విని? చాలా నచ్చింది తనకి, చాలా వాస్ వెరీ సపోర్టివ్. ఎప్పుడు తను ఏం కావాల్సి వచ్చినా సరే చేయడానికి హీస్ దేర్. రైట్. ఎనీ హెల్ప్, ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్. సో ఐ మీన్ దిస్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. ఒరిజినల్ పాట వినాలని అని మీరు చేసిన ఈ ఫుల్ పాట నేను చాలా అందరం వెయిట్ చేస్తున్నాం. సో అదలా ఉంచితే అదర్వైజ్ అసలు ఎలా ఉంది మొన్న హనీమూన్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఏదో నిజమా అన్న పాట చాలా బాగా హిట్ అయింది స్వప్న. నాట్ ఓన్లీ దట్ క్యూట్ గా స్వీట్ గా అని దీపు పాడాడు. నిజమా అన్నది నేను సునీత పాడడం. ఇది ఆర్జీవి గారు ఏది రిలీజ్ చేశారు? ఆర్జీవి గారు రిలీజ్ చేసిన సాంగ్ నిజమా పాట పిచ్చ హిట్ అయింది. చాలా పిచ్చ హిట్. అసలు ఆయన చెప్పారు ఏమి అంటే ప్రమోట్ చేయకుండా, అంటే ఐ మీన్ అంటే అదర్ సోర్స్ ఆఫ్ ప్రమోషన్ లేకుండా 3.5 million కి రీచ్ అయిపోయింది. అది దాంట్లో ఏది అంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీ కాదు, అదే బిగ్ హీరోస్, పెద్ద పెద్ద హీరోలు కూడా కాదు. లేదు. అదే ఆశ్చర్యం కళ్యాణి, మీరు ఇంత యువర్ సో టాలెంటెడ్, ఎంత ఒరిజినల్, మీరు ఎక్కడ ఇంకా మీకు కన్ఫ్యూజ్ చేసే ఇన్ఫ్లుయెన్స్లు ఏమీ రాలేదు. మీ సంగీతం అలాగే మీ బాణి అను కంటిన్యూ అవుతుంది. బట్ మీకు రావాల్సినంత గుర్తింపు ఇంకా రావాలి అని చాలా మంది ఫీల్ అవుతారు, అంటా ఉంటారు. మీరు దాని దగ్గర నేను లోపల బెంగ ఉంటుంది స్వప్న. దానికి లాజికల్ ఆన్సర్ ఏమీ లేదు. దానికి ఏమని చెప్తాం ఇప్పుడు? యువర్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనేటువంటి రకరకాలు పెడతా ఉంటారు. అది చూసినప్పుడల్లా నాకేదో పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది నాకు. అవును, అంతేగా, అంతే న్యాచురల్ ఉంటుంది. అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 21 years అయిపోయింది నేను వచ్చి. హనీమూన్ ఎక్స్ప్రెస్ వాజ్ మై 22nd movie. So like I have done only one movie per year almost. సో అది ఎక్కువ బాధాకరంగా ఉంటుంది. తో చాలా బాగా రాస్తూ ఉంటారు రివ్యూస్, క్రిటిక్స్ చాలా బాగుంటాయి, మ్యూజికల్గా చాలా పేరు వస్తాయి, ఆల్బమ్స్ హిట్ అవుతూ ఉంటాయి. సో ఐ డోంట్ గెట్ వెన్ యూ డోంట్ గెట్ ఎనఫ్ ఆపర్చునిటీస్ బేస్డ్ ఆన్ దోస్ సక్సెస్, యూ ఫీల్ బ్యాడ్, హర్టింగ్గా ఉంటుంది. న్యాచురల్లీ కదా, హర్టింగ్గా ఉంటుంది. అందుకనే యూట్యూబ్ స్టార్ట్ చేసింది అదే. యూట్యూబ్ నా ఛానల్ సక్సెస్ అవ్వాలని లోపల చాలా కోరికగా ఉంది, చాలా సంకల్పం చాలా పెద్దది. కొంత అందరికి ఇష్టమైనవి, కొంత మనకి ఇష్టమైనవి, కొంత పరిస్థితుల్ని బట్టి మీరు స్టేర్ చేసుకుంటూ వెళ్తే గ్యారంటీగా మీకుండే ఫ్రీ స్పేస్ కి దానికి తప్పకుండా ఇలాగే ఉండాలి, అలా ఉండాలని అక్కడ నిర్దిష్టమైన రూల్స్ ఉండవు. కాబట్టి క్లాసికల్, ఫోక్ అన్ని ఉంటాయి కదా, అన్ని దాంట్లో నేను చాలా మందితో కొలాబరేట్ అవుతాను స్వప్న. నాట్ దట్ ఐ విల్ డూ ఆన్ మై ఓన్ ఎవ్రీథింగ్. నేను చేయలేనివి నేను బయట వాళ్ళ సహకారం తీసుకుని నేను చేస్తాను. దాంట్లో మనకి మంచి స్వాతంత్ర సమర గీతాలు ఉన్నాయి, కొన్ని పాతవి, అవి అందరూ మర్చిపోయారు. ఆ సాహిత్యాలు అలాగే ఉన్నాయి, బ్యూటిఫుల్ గా. మీ టచ్ పెట్టి ఏ August 15th కో పాట అలా విన్నామంటే తప్పకుండా ప్లీజ్ లెట్ మీ నో స్వప్న. నిజంగా ఐ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ దట్. ప్లీజ్ లెట్ మీ నో. ఆర్కైవ్స్ లోంచి బోల్డ్ పాటలు వస్తాయి మనకి, తీస్తే కనుక నేను వాటిని తప్పకుండా మళ్ళీ రీపబ్లిష్ చేసి నేను చేస్తాను. మెలడీస్ ఉన్నాయి, ఇలాంటి పాటలు ఉన్నాయి, పెళ్లి పాటలు ఉన్నాయి. అసలు పెళ్లి పాటలు ఎంత మనం మోడర్న్ గా చేయొచ్చు ఇప్పుడున్న దీనికి. తప్పకుండా. సో నైస్. అలా యాక్చువల్లీ చాలా గ్రేట్ హెల్ప్ అవుతుంది ఇది నాకు. యాక్చువల్లీ సోర్స్ మనకి ఉందని సోర్స్ తీసి మీ బాణీలో వినడానికి చాలా హాయిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సో మరి ఇప్పుడు ఏం చేస్తుంటారు మధ్య మధ్యలో మీరు ఈ గ్యాప్ వచ్చినప్పుడు? అండ్ ఉమ్మగారు చాలా ఇన్వాల్వ్డ్ కదా మీ మొత్తం ప్రాజెక్ట్ లో. అంటే ఈ పాటలో అయితే షీఈస్ వెరీ ఇన్వాల్వ్డ్. తను నాకులాగే అల్టిమేట్ గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది. వాట్ ఎల్స్ షీ కెన్ విష్ ఫర్. యు ఆర్ సక్సెస్ఫుల్ కదండి, అంటే ఇన్ మెనీ వేస్. నో, సక్సెస్ఫుల్ ఇన్ ద సెన్స్ దాని దగ్గర నా కరెక్ట్ ఆన్సర్ లేదు స్వప్న. ఐ మైట్ బి సక్సెస్ఫుల్, బట్ వాట్ ఐఎమ్ డ్రీమింగ్ ఆఫ్ టు బికమ్ అన్నది జరగలేదు కాబట్టి నాట్ సో సక్సెస్ఫుల్ అని అనుభూతి ఫీలింగ్ లో ఉంటాను ఇప్పుడు నేను. ఇప్పుడు పాత వాళ్ళని చూసినప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఇన్ఫ్లుయెన్స్లు అన్నీ అని, మీకు అసలు హృదయం పులకించే పాట ఏది ఆల్ టైమ్ సినిమా పాటల్లో కానీ? సినిమా పాటల్లోనే మదన్ మోహన్ ది లగ్జాగలే నాకు చాలా ఇష్టం. అంటే అంత గొప్ప పాట, దేవతల సంగీతం అది. నాకు అటువంటి పాటలు నాకు చాలా. అండ్ అభినా చావు చోడ్కర్
జయదేవ్ది చాలా ప్రాణం నాకు. చోటీ సి బాత్లో నజానే క్యూం అది నాకు చాలా ఇష్టం. ఇవన్నీ కూడా పాడొచ్చు కదా ఒక్కొక్క లైన్. हसी रात हो न हो शायद फिर से जन्म मुलाकात हो न हो लग जा गले से బ్యూటిఫుల్. ఆ బీజం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. पास आए के हम नहीं आएंगे बार बार दरे नना 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 दरे तना नना దేరారే. చూసావా, నీకు 2 లైన్సే ఉన్నాయి చరణంలో, అవును. చాంతాడు లేవు. ఆ 2 లైన్స్ కూడా లిరిక్ మారింది కానీ ట్యూన్ ఒకటే, ఒకలేనే. అవును. అప్పుడు ఇదే హిందీ స్టైల్, ఇదే హిందీ అంటే అవును. అందుకనే బాగుంటది. కానీ అప్పట్లో సాంగ్ స్ట్రక్చర్కి ఉమ్, ఒక శాంక్టిటీ ఉండేది. ఉమ్, అంటే ఫస్ట్ బీజియం, ఉమ్, మళ్ళీ థర్డ్ బీజియం, ఉమ్. ఫస్ట్ బీజియం థర్డ్ బీజియం ఒకటే, అయ్యా, సెకండ్ ఫోర్త్ ఒకటి అని. అయ్యా, అయ్యా. ఇప్పుడు చాలా ఫార్మాట్స్ అన్ని మారిపోయాయి కదా. మారిపోయినాయి. మనకి మనకి ఏంటంటే అది ఉర్దూలో ఉన్నది ఇదో, లేకపోతే హిందీలో ఉన్నది ఏదో, ఇంత భావాన్ని నువ్వు ఒక చిన్న ముక్కల్లోనూ లైన్స్లో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు, రాయొచ్చు, ఉమ్, రాయగలుగుతావు ఉమ్, అంటే ఆ భావాన్ని. అందుకనే నీకు ఒక లైన్ ట్యూన్ ఉన్నా సరే దాంట్లోనే చెప్పవలసిన కథ అంతా కూడా చెప్పేయగలడం జరిగేది అప్పుడున్న రచయితలు, అవును. గొప్ప గొప్ప రచయితలు. ఇక్కడ మన తెలుగులో ఏంటంటే చరణాలు ఇంత ఉంటాయి, నువ్వు తిరిగి పల్లవికి వచ్చేసరికి అవును. నీకు ఏం జ్ఞాపకం ఉండవు, అసలు కరెక్ట్. నీకేం జ్ఞాపకం ఉండవు. అసలు ఆ స్ట్రక్చరే లేదు కదా. ఆ స్ట్రక్చరే అసలు రాంగ్ స్ట్రక్చర్. పల్లవి అంటే ఎంత ఉండాలి, మళ్ళీ హీరోయిన్ డాన్స్ చేయడానికి బీజిఎమ్స్ ఎంత ఉండాలి, ఉమ్, ఒక పడికట్టు ఫార్మాట్. అందుకనే మ్యూజిక్ అన్నది బై ఇట్స్ ఓన్ అది రిఫైన్ అయ్యి ఫ్లరిష్ అవ్వడం అన్నది మన తెలుగులో చాలా చాలా కష్టం, అసాధ్యం. అవును. అవును. ఇట్ టేక్స్ ఇయాన్స్. ఇయాన్స్, అబ్సల్యూట్లీ. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే చాలా డెవలప్మెంట్స్ అయితే జరిగాయి. ఇంటర్నేషనల్ ఫేమ్ లో కీరవాణి సార్ పాటకి, నాటు పాటకి Yeah. అవార్డు రావడం, ఆస్కర్ రావడం, Hmm. అండ్ ఇంకా చాలా విషయాల్లో మనం క్రాస్ చేసి వెళ్ళిపోయాం. వాట్ యూ ఫీల్? అంటే సంగీతం పరిగెడుతుందా మన భారతీయ సంగీతం? పరిగెడుతుందా అంటే ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఫ్యూ థింగ్స్ ఆర్ నథింగ్ టు డూ విత్ ఏమంటారు మెరిట్స్. Hmm. దే హ్యాపెన్ ఫర్ ఎ రీజన్, ఫర్ సో మెనీ రీజన్స్. సో అదొక సెపరేట్ విభాగం. అవును. అవార్డ్స్ రావడం మన పాటలకి, లేకపోతే మనం చేసిన వర్క్కి, పాటని కాదు, ఏ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా వర్క్ రావడం అనేది డిఫరెంట్ ఎక్సర్సైజ్. ఇట్స్ డిఫరెంట్. అదే ఎందుకంటే అందరూ అఫ్కోర్స్ కీరవాణి సార్ పాటలు చాలా అద్భుతమైన పాటలు అవును, అంతకు ముందు చాలా వచ్చాయి. అవును. దీనికి అవార్డు వచ్చింది అఫ్కోర్స్. దీనికంటే ఈవెన్ నేషనల్స్ కానీ ఏదైనా సరే, స్వప్న మనం యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ సినిమాకి, వాళ్ళు వెళ్ళి దాని మీద ఉన్న నమ్మకంతో, ప్రేమతోటి నువ్వు వెళ్ళి సబ్మిట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. చాలా మందికి ఇక్కడ 90% ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్ వాళ్ళ సినిమాల మీద, వాళ్ళు క్రియేట్ చేసిన అవుట్పుట్ మీద వాళ్ళకి ప్రేమ ఉండదు, నమ్మకం ఉండదు, ఇష్టం ఉండదు. ఏదో చేసాం, పట్టాం, ఎందుకంటే అన్ని ఒడిసి పట్టిన ప్రాజెక్ట్స్ అన్ని. అవును. అవును. కష్టపడి ప్యాషన్ తోటి చేసినవి కాదు, రోజు దాని మీద ఆలోచించి చాలా చేసినవి కాదు. ఏదో వచ్చింది, మనం హాయిగా మన పేరు తెర మీద పడింది, అటువంటి దాని మీద ఆ సినిమా దొబ్బింది అనుకున్నాం సడన్గా. దాంట్లో చేసిన ఒక అద్భుతమైన పాటను వాళ్ళు విస్మరించేస్తారు. ఎందుకు, మన పాట ఉంది కదా, అది నేను చేయించుకుందా కదా, దాన్ని ఎలాగన్నా నేషనల్స్ పంపుదాం అన్న తపన నాకు తెలిసి 95% ఆఫ్ పీపుల్కి లేదు. అవును. అవును. రాజమౌళికి తన వర్క్ మీద, దాని మీద, తన డిపార్ట్మెంట్స్ మీద, అన్నిటి మీద విపరీతమైన ఏమంటారు, హీ టేక్స్ ప్రైడ్ ఇన్ వాట్ హీస్ క్రియేటెడ్. హీ టేక్స్ ప్రైడ్. అది చాలా ఇది ఉండాలి. తక్కువ మందికి ఉంటుందా? తక్కువ మందికి ఉంటుంది ప్రైడ్. నా వర్క్స్ మీద నాకు చాలా ప్రైడ్ స్వప్న. ఈ రోజుకి కూడా నా సినిమాలు చాలా ఫ్లాప్ అయిపోయినాయి, బట్ నా వర్క్స్ మీద నాకు ప్రైడ్ ఎక్కువ ఉంటుంది. అది నా పాటని ఎవరికైనా చెప్పుకుంటా, అది నేను చేసిన పాట. తెలిసిపోతుంది మ్యూజిక్ అలా వచ్చినప్పుడే కళ్యాణి. అలా రాజమౌళికి తన సినిమాల మీద తనకు ప్రేమ ఎక్కువ, అందుకని అది నాట లేకపోతే దానికన్నా పెద్ద పాటలు, అద్భుతమైన పాటలు దాంట్లోనే ఉన్నాయి. దానికన్నా ఇంకా మంచి రిఫైన్డ్ సాంగ్స్ వాట్ ఎవర్ ఫర్ మనం అవి ఉన్నాయని రాజమౌళికి తెలీదా?
తెలుసుగా. కాకపోతే అదేంటంటే అది సినిమాటిక్‌గా కూడా గ్లోరిఫైయింగ్‌గా ఉంటది ఆ పర్టిక్యులర్ సాంగ్. కరెక్ట్. ఇట్ హ్యాస్ సమ్ యూనిక్ డాన్స్ స్టెప్స్, కొరియోగ్రఫీ, వెల్ కొరియోగ్రాఫ్డ్ సాంగ్. ఇదంతా కూడా ప్రెజెంటేషన్ బావుంటది కాబట్టి దే మైట్ హావ్ సెలెక్టెడ్ దట్ సాంగ్. నాకు తెలీదు. అది దిస్ ఇస్ కరెక్ట్. మై గెస్. అవును. సో అది సెలెక్ట్ చేసుకొని అది అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. దే దే హావ్ అండర్‌గాన్ ఆల్ దోస్ నార్మ్స్. ఒక ఆస్కార్‌కి నామినేట్ అవ్వాలంటే ఏమేం చేయాలో అదంతా కూడా వాళ్ళు స్టడీ చేశారు, కష్టపడ్డారు. అవును. అదంతా చేశారు కాబట్టి ఇట్ వెంట్ టు దట్ హైట్స్. రైట్లీ స్పోకెన్. యాక్చువల్లీ చాలా విధాల అది యు నీడ్ దట్ కమిట్మెంట్ అండ్ ఎఫర్ట్. కమిట్మెంట్ ఉండాలి, ఎఫర్ట్ ఉండాలి అందులో. ఎఫర్ట్ ఉండాలి అండ్ నీ వర్క్ మీద నీకు నమ్మకం ఉండాలి. అవును. నీకు నేషనల్స్ లేకపోతే ఇక్కడ అవార్డు మీదే నీకు నమ్మకం లేదు, ఆస్కార్ మీద నీకు ఎలా నమ్మకం ఉంటుంది? నీకు 100 జన్మలు ఎత్తాలి ఇక్కడోళ్ళు. కరెక్ట్. వెరీ వెరీ ట్రూ. యా. అలాగా మీ ఆల్ టైమ్ బెస్ట్ సాంగ్ ఏది కళ్యాణి? మొన్న కృష్ణతో మాట్లాడినప్పుడు ఆ అష్టాచమ్మ పాటని గుర్తు చేశారనమాట శ్రీకృష్ణ. ఎంత కష్టమైన పాట తెలుసా అది? అవును అవును. ఇప్పుడు ఆడించే అనడం చాలా కష్టం. అవును. ఆడించే అన్నప్పుడు పోతుంది. పోతుంది. ఆ నోట్ పొజిషన్స్ కరెక్ట్ గా ల్యాండ్ అవ్వాలంటే Correct. సంగీతం తెలిసిన వాళ్ళకి కూడా అవును అదో టెక్నిక్ తో పాడాలి. అవును. అంటే దాని మీద ఆ ఆ గాత్రం మీద వాళ్ళకి చాలా పట్టు ఉండి ఉండాలి. అంటే ఒక అవగాహన. ఈ స్వరాన్ని ఇలా ఇలా వచ్చినప్పుడు ఈ వంపును మనం ఎలా కదిలితే నీ బాడీని అది అది సులువుగా వస్తుంది అన్నది ల్యాండ్ అవ్వాలి. అది సింగర్ కి బై ప్రాక్టీస్ అండ్ బై స్టూడియో మైక్స్ అవగాహన చాలా ఉంటే తప్ప చేయలేం. కరెక్ట్. వెరీ వెరీ కృష్ణ హీ హాస్ డన్ ఎ గ్రేట్ బ్రిలియంట్ జాబ్ అసలు. అండ్ కృష్ణ బాగా నిలదొక్కుని హీ హాస్ బీన్ ఏబుల్ టు Yeah. మంచి పాటల నమ్రత అవును ఇదంతా కూడా. అవును. అలాగే మీ పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాట ఆఫ్ కోర్స్ ఏం సందేహం లేదు, ఆల్ టైమ్ ఫేవరెట్ కాకుండా అది ఒకటి, ఇది అదేనండి. ఇంకోటి అఫ్ కోర్స్ ఒక లాలన ఒక దీవెన. నాకు నేను మొన్న ఆలోచించుకుంటే స్వప్న అంటే నా పాటలోనే నాకు ఏది ఎక్కువ ఇష్టం అని నేను ఆలోచించుకున్నప్పుడు మొన్న పలానా అబ్బాయి పలానా అమ్మాయిలో నాకు కన్నుల చాటమైమా నాకు నా ఫేవరెట్ అని చెప్పి నాకు అనిపించింది. ఎలాగా? ట్యూన్ వైజ్గా కానీ ఆర్కెస్ట్రేషన్ వైజ్గా కానీ లిరిక్ లక్ష్మీ గోపాల్ గారు రాశారు ఆ పాట. లిరిక్ పరంగా కానీ నాకు దట్ 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 స్టూడ్ అవుట్ యాస్ మై ఫేవరెట్ సాంగ్. ఒకసారి ఒక లైన్ పాడొచ్చు కదా? కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా, వెనుక రాని నీడతో రాయబారమా, మసక మసక తడిని తడిమి జ్ఞాపకాలలో తరచి తలచి తనని ననన తకాని వేళలో, కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా. బ్యూటిఫుల్. వాల్స్ ఐడి క్లాసికల్ గా చేశాను హిందుస్థానీ. అది చాలా సాహసం కావాలి టు అటెంప్ట్ దట్ బాణి. అది అది చక్కగా హాయిగా మధ్యమ కాలంలో వెళ్తుంది పాట. అవును. ఇది దట్ వాస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రీనివాస్ అవసరాల. హీస్ రిఫైన్డ్ టేస్ట్ తంది, చాలా మ్యూజికల్ గా తను అసలు. తని అందుకనే నువ్వు చెప్పినవన్నీ కూడా వక్లాలన తనదే అండ్ ఊహలు గుసగుసలాడే తనదే, ఏం సందేహం లేదు. నాకు కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఇవన్నీ కూడా. శ్రీనివాస్ గురించి కూడా అలాగే అనిపిస్తుంది, ఎంత టాలెంటెడ్, ఎంత మేధస్సు. అవును. ఇంకా ఆయన లో ప్రొఫైల్ లో ఉంటారు ఏమో తెలియదు కానీ, బాగా లో ప్రొఫైల్ లో ఉంటారు కానీ ఇంకా అసలు ఈ పాటికి ఆ మాత్రం దానిలో 100 టాలెంట్ ఉన్నా కూడా అందరు హడావుడి చేసి పెట్టేవాడు. ఆ భాష కానీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, యాక్టింగ్ అన్ని. అవును. ఈజ్ అ గ్రేట్ గై యాక్చువల్లీ. చాలా. ఇప్పుడైతే నెక్స్ట్ ఒక సింగిల్ రిలీజ్ చేశాక మళ్ళీ అందరూ ఆకలి మీద ఉంటారు కదా. అంటే ఇది వెళ్ళిన తాలూకా ఉత్సాహం మీద వర్క్ ఉంటుంది వెంటనే ఇమీడియట్ గా. అవును. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ రీచ్ అండ్ సక్సెస్, స్వప్న ఐ విల్ కీప్ డూయింగ్ సాంగ్స్. మీరు చెప్పిన వాళ్ళన్ని అందరు మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిషియన్స్ పేర్లు ఉన్నాయి కాబట్టి అందులో ఈ పాటలో బ్రీఫ్ గా ఐ జస్ట్ వాంట్ టు టచ్ అపాన్ అ ఫ్యూ ఆఫ్ దెమ్. మీకు ఇష్టమైన వాళ్ళ పాటలు. లతాజీ పాటలు మీరు రాశారు. మీకు అంటే ఎన్ని వేల పాటలు ఉంటాయంటే మనకి చాలా కష్టం ఎంచుకోవడం, ఇది బాగుంది ఇది బాగాలేదని. బట్ అయినా మీరు స్పెసిఫిక్ గా ఒక 4-5 పాటలు మెన్షన్ చేశారు ఒక్కొక్క స్లైడ్ మీద. అవును. సో దాని మీద మరి మీ టేస్ట్ అంటే దేన్ని బట్టి మీరు ఎంచుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ లతాజీ పాటలు, అలాగే బాలు గారి పాటలు, అవన్నీ కూడా దేర్ ఆల్ హనీ డ్రిప్పింగ్.
షుగర్ కేన్ లోంచి ఫస్ట్ వచ్చి జ్యూస్ ఏదైతే ఉంటుందో అంత అద్భుతమైన రసాలు అవన్నీ కూడా. అవన్నీ కూడా సూపర్ మెలోడీస్. ఈ ప్రపంచంలో అవి నచ్చలేదు అంటానికి ఎవరికి ఉండదు, మనసు ఉండదు. అంత అద్భుతమైన పాటలు కాబట్టి అవి నన్ను ప్రభావితం చేసినాయి కాబట్టి నేను ఎంచుకున్న పాటలు ఇంకా చాలా ఉండుంటాయి. బట్ అంత స్పేస్ లేదు జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అది 2-3. సో మీ దృష్టిలో అసలు ఆల్ టైమ్ బెస్ట్ సింగర్ మేల్ ఆర్ ఫీమేల్, అబ్బా వీళ్ళకి ఏ పాట ఇచ్చినా అద్భుతం, లేకపోతే వీళ్ళు టైమ్లెస్ ఇలాంటి వాళ్ళు మళ్ళీ రారు అనే వాళ్ళలో లతాజీ ఉన్నారు, మనకి మొహమ్మద్ రఫీ గారు ఉన్నారు, బాలు గారు ఉన్నారు. ఎవరు గుర్తొస్తారు కళ్యాణి గారు మీకు? నో నో నాకు పర్సనల్ ఫేవరెట్ ఒకళ్ళు ఉన్నారు స్వప్న. దే ఆర్ నాట్ అంటే ఇందాక నువ్వు అన్నట్టు ఈ ప్రపంచంలో ఏ పాట ఇచ్చినా సరే అద్భుతంగా పాడగలుగుతారు అన్న లాంటి సింగర్ కాదు తను. బట్ హీఈస్ మై ఫేవరెట్. బట్ ఏ పాట అయినా సరే అనర్గళంగా అద్భుతంగా అసలు మ్యాచ్ చేస్తూ యూనిక్గా పాడగలిగే సింగర్ ఒకళ్ళు ఉన్నారు. దో హీఈస్ నాట్ మై ఫేవరెట్ ఈజ్ ఎ ఫేవరెట్ ఫర్ సో మెనీ రీజన్స్. అదే బట్ వెర్సటాలిటీ, యూనిక్నెస్, గ్రేట్నెస్ అంటే ఎస్పీబీ గారు. నో వన్ కెన్ మ్యాచ్ హిమ్ in his versatility, his tone and the command or the mic. So అన్నది ఎస్పీబీ గారు నాకు తెలిసి హీస్ ఎ జీనియస్ ఇన్ దట్. బట్ నా ఫేవరెట్ వచ్చి కిషోర్ కుమార్ ఎప్పటికీ కూడా. ఆయనంత ఎస్పీబీ గారి లాగా అలా ఆ వెర్సటాలిటీ అలా ఎక్కడ ఉంటుంది అంటే లేదు, నో 50% ఉండదు. బట్ నాకు చాలా ప్రాణం ఎనర్జీ. తను పేథాస్ సాడ్ సాంగ్స్ పడినా, రొమాంటిక్ సాంగ్స్ పడినా, సాడ్ ఏం గుర్తు చేసుకుందాం ఆయన పాటలో? ముసాఫిర్ హూ యారో నా ఘర్ సే నా ఠికానా, ఆ పాట నాకు చాలా ఫిలాసఫికల్. అండ్ ఫిర్ వహీ రాత్ హై, ఫిర్ వహీ రాత్ హై ఖాబ్ కి, ఈ పాట నాకు చాలా ఫేవరెట్. తర్వాత ఏ దోస్తి నాకు చాలా ఇష్టం. ఏ దోస్తి పేథాస్ సాడ్ సాంగ్, సాడ్ వర్షన్ నాకు చాలా ఇష్టం. ఫూలోं की रंग से दिल की कलम से मुझको रे तारा रे तेरा तरारा तारे रनाना తారే ననానే నినానా, ఈ పాట తనది చాలా ఇష్టం. ఇలా న్యూమరస్ అసలు తన దాంట్లో తన వాయిస్ లో భయంకరమైన ప్రేమ ఉంటుంది స్వప్న. ఇది నేను ఎన్ని జన్మలు ఎంత పుణ్యం చేసుకుంటే నాకు ఈ పాట, ఈ అవకాశం నాకు వచ్చింది అన్న ఉద్దేశంతో పాడాడా అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి పాట. అంటే నాకు అదే అనిపిస్తుంది. 4 సార్లు పాడంగానే ఒక మొనాటనీ, ఫెటిగ్ వచ్చేస్తుంది కదా విని కూడా. అసలు ఆయన వాయిస్ ఏమిటి అసలు ఫెటిగే రాదు, ఫెటిగ్ లేని బికాస్ ఆఫ్ ఆ టోన్లో పాడిన అదే అన్నం. అంటే ఇప్పుడు ఇంట్లో మన భార్య ఇంట్లో వంట వండినప్పుడు రెసిపీకి దానికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే తను ఎవరికైతే వడ్డించబోతుందన్న దాంట్లోంచి తను ఆ ప్రేమతో తను కటింగ్ కానించి, మసాలా వేయడం కానించి, ఉప్పు వేయడం కానించి ప్రిపరేషన్ అంతా ఉంటుంది. అదే సేమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ నువ్వు సేమ్ రెసిపీ ఇచ్చినా సరే నీకు హోటల్లో దొరుకుతుంది. అది అవును, హోటల్లో మూకంబడిగా దే ఆర్ డూయింగ్ ఏ బిజినెస్. అవును సేమ్ ఇది అంతే. నీ ప్రతి పాట కూడా ఇది నా కోసం, నేను తన కోసమే తను పాడుకున్నాడు, జనం కోసం కాదు అన్న పాడతారు అన్న టైప్లో కిషోర్. మిగతా వాళ్ళు పాడరా హార్ట్ టు అంటే నేనేం చేయలేదు. దిస్ ఇస్ మై ఒపీనియన్, మై చాయిస్. సో ట్రూ అండ్ వెరీ వెరీ వెల్ స్పోకెన్. అది కూడా కరెక్ట్ గా మీరు జస్టిఫై చేశారు వై యూ లైక్ కిషోర్ దాస్ సో మచ్ అని. అలాగా అఫ్ కోర్స్ చెప్పుకుంటూ పోతే మీ లిస్ట్ లో ఈ పాటలో ఎవరెవరు ఉన్నారు? లతాజీ, లతా గారు ఉన్నారు, అండ్ లతా అండ్ లగ్జాగలే. ఆర్డి బర్మన్ గారు ఉన్నారు. ఆర్డి బర్మన్ ఇస్ దేర్. అండ్ సాలూరు రాజేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఏం పాటలు ఇష్టం మీకు? మల్లీశ్వరి పాటలు నాకు చాలా. ఒకసారి పాడదాం ప్లీజ్. అది మీకు అందాల మేఘమాల వచ్చా? కొంచెం లేదు, మనసున మల్లెల మాలలోకినే ఆ పాట నాకు. అది ఇట్స్ ఎ వెరీ టైమ్లెస్ క్లాసిక్. అది మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలుగెనే. ఎంత హాయి ఇరే నింటేనో ఇన్ని నాళ్ళకి బ్రతుకు పండేనో
కన్నుల వెన్నెల ముసముసమరిన వెన్నెల తాననిననినా. తని నాననా తాననిననినా. అదే కదా. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి లైను ఒక లైన్కి మించి ఒకటి అందంగా మెలోడియస్గా ఉంటూనే ఏ లైన్ ఎక్కడ రిపీట్ అవుతుంది. నీవు వచ్చేవని నీ పిలుపే విని తానని తానని అని వెళ్ళిపోతా ఉంటుంది. అవును. గడియచిపోకుమా దరిని దరిని లాస్ట్ లో ఇన్ని నాళ్ళకి బ్రతుకును ఎంత హాయి ఈ రే నిండెను ఇన్ని నాళ్ళకి అలాగేనా. సాహిత్యం అంటే సాహిత్యం అద్భుతం, కానీ ఈ ట్యూన్ అలా అసలు ఈ ప్రపంచంలో ఇంత పెద్ద పల్లవి ఉండదు అసలు. ఎవరు ట్యూన్ చేసి ఉంటుంటారు ఇంత పెద్ద పల్లవి, ఇంత పెద్ద సాంగ్. దాంట్లో మొత్తం పల్లవి ఒకటే ఉంది. కరెక్ట్. ఈ పాట నాకు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్లాసిక్స్ కింద అనిపిస్తుంది. ఐ కాంట్ కంపోజ్ దట్ కైండ్ ఆఫ్ సాంగ్స్. నీకు నచ్చింది ఏదో అది ఇందులోనే ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవో దేశ దేశాలన్నీ తిరిగి చూసేవో ఏడతానున్నాడు బావా జాడ తెలిసిన పోయిరావా అందాల ఓ మేఘ మాల. ఎన్ని జిలుగులు స్వప్న. సో నైస్. అసలు అలా పాడగలటం నాకు రాదు. నాకు ఐ ఫీల్ జెలస్ ఆఫ్ సింగర్స్. నేను కూడా అలా కొన్ని పాటలు మరి మీలా ట్యూన్స్ మాకు వస్తాయండి, మేము కూడా జెలసే కదా. చాలా నువ్వు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. నాకు పాత పాటలు పిచ్చి, బాగుంది పిచ్చి. ఇది నేను ఒక సందర్భంలో ఎక్కడో విన్నాను. నేను సంగీతం శ్రీనివాస గారికి ఈ పాట చాలా ఇష్టం. అవును. అందాల మేఘమాల ఆయన చాలాసార్లు రిఫర్ చేశారు బయట కూడా. సో అలా అందరినీ పొందుపరిచిన ఒక అందమైన పాటని కళ్యాణి మాలిక్ గారు. నేను సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ కానీ, నేను సెలెక్ట్ చేసుకున్న కంపోజర్స్ కానీ, సింగర్స్ కానీ మిగతా వాళ్ళకి అంత ఫేవరెట్స్ కాకపోయి ఉండొచ్చు, కానీ ది సాంగ్, ది పర్టికులర్ ఇండిపెండెంట్ సాంగ్ ఏదైతే ఉందో అది నా నుంచి నేనేంటి అని, నాకు ఎటువంటి మ్యూజిక్ అంటే ఇష్టం అని ఎవరికైనా ఉంటే కనుక ఈ పాట వింటే తెలిసిపోద్ది. అండ్ ఈ లిస్ట్లో చివరిగా ఎంఎస్వి గారి మ్యూజిక్ మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఏ పాటలు మీరు బాగా, అంటే ఎంఎస్వి గారి మ్యూజిక్ టైమ్లెస్. ఆయనది కన్నులున్నవన్నీ దాంట్లో చరణంలో దరనా తననా నానా తేరా నానే తరనే తానే నానా తనన తాన 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 నానా తరనే తననా నానా తారే తారా తరన దారే నానా నీవు లేవని తననా తరనా తాననా నీవు నేనని అన్నా మనమే కాదా. అక్కడి నుంచి తబలా వచ్చేస్తుంది, క్లోజ్ అయిపోయింది కదా థీమ్ అంతా. ఈ కైండ్ ఆఫ్ కంపోజిషన్స్ చాలా కష్టం స్వప్న. అది మళ్ళీ పాడరా, నీవు నేనని అని. నీవు నేనని అన్నా మనమే కాదా. బ్యూటిఫుల్. అది ఇది ఇలాగా అంటే ఇలా ఎలా చేశారు అంటే ఇన్నాళ్ళకి కూడా మేబీ ఒక 35 years అయిపోయి ఉంటుంది కదా. 35. ఆకలి రాజు ఎప్పుడో వచ్చింది. ఆకలి రాజ్యం ఏనాటిదో కదా. అయినా సరే అంటే నేను ఇలా పాడుకుంటున్నానని, నాకు మీరంటే చాలా ఇష్టం అని చెప్పడానికి ఎంఎస్వి గారికి తెలియపోవచ్చు, కానీ అలా కానీ గొప్ప పాటలు, మంచి వర్క్స్ ఎనీ ఆర్ట్ ఫామ్ అవి ఈ భూమి ఉన్నంత వరకు కూడా అలా ఇన్ జనరేషన్స్ టు కమ్ అవి చేరిపోతూ ఉంటాయి, గుండెలు చేరవలసిన చోటకి చేరుతూ ఉంటాయి. మీ మ్యూజిక్ ఛానల్ నుంచి బ్యూటిఫుల్ పాటలు రావాలి, మీరు మంచి సినిమా పాటలు కూడా కంపోజ్ చేయాలి అని మా అందరి ఆకాంక్ష. కళ్యాణి మాలిక్ గారు, మీరంటే మా అందరికీ ఎందుకు అభిమానం అంటే, బికాస్ మనసారా మాట్లాడతారు, అంటే ఊరికే బిల్డప్లు ఏమి ఉండవు,
హాయిగా పాయింట్‌కొచ్చేసి ఓపెన్‌గా మాట్లాడతారు ఫ్రీగా. సో, వి అండర్‌స్టాండ్ యువర్ స్ట్రగుల్ ఇన్ యువర్ జర్నీ, మ్యూజికల్ జర్నీ. అండ్ వి ఆల్సో అప్రిషియేట్ యువర్ టేస్ట్ అండ్ యువర్ బ్యూటిఫుల్ మొమెంట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. ఎన్నో ఇంటర్వ్యూలు మళ్ళీ అంటే నేను ఇంకా ఎక్కువ పాటలు చేసి మళ్ళీ ఆ పాటల గురించి ప్రస్తావన తెచ్చుకుంటూ మళ్ళీ నీతోటి మాట్లాడాలని ఇంతే మంచి కాఫీ తాగి చేయాలని నాకు కూడా నా కోరికలు అదొకటి. ఎందుకంటే ఐ ఫీల్ మై సెల్ఫ్ హియర్ వెన్ ఐఎమ్ టాకింగ్ విత్ యూ బికాస్ యూ హ్యావ్ సో మచ్ సెన్సిబిలిటీస్. అపార్ట్ ఫ్రమ్ ద మ్యూజిక్ యు ఆర్ వెల్ మెచ్యూర్డ్ ఉమెన్. యూ హ్యావ్ సీన్ సో మచ్ లైఫ్. అదంతా కూడా నీ మాటల్లోనూ మాట్లాడి అవతలతో గెస్ట్స్ తోటి మాట్లాడిచే విధానంలోనూ తెలిసిపోతూ ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ స్వప్న. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ ప్రోగ్రామ్. నాకు చాలా హాయ్ అనిపించింది మళ్ళీ ఇలా మాట్లాడడం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అబౌట్ మై సాంగ్ విచ్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ దిస్ జూలై 4th. వీఆర్ ఆల్ వెయిటింగ్. అండ్ ఆల్సో ప్రతి పాట ఏ కీ మూమెంట్ వచ్చినా కూడా ఆ పాట గురించి మాట్లాడడానికి మీరు రావాలని మా కోరిక. తప్పకుండా. అండ్ ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మై ఛానల్. నేను పాట పంపుతాను. ఉమామి మ్యూజిక్ అది. ఇట్స్ వెరీ ప్రెషియస్ టు మీ. అభీ అభీ తో ఆయే హో ఉమామి బన్కే ఛాయే హో అని పాడాలి. అబ్బా ఇదొకటి నా జీవితంలో జయదేవ్ కంపోజ్ చేసిన హమ్దోనా అనుకుంటే ఇది కదా. అభినా జావ్ చోడ్కర్. నాకు తెలిసి ఇటువంటి కంపోజిషన్ రేర్ కంపోజిషన్స్ ఇవన్నీ ఎలా అనిపిస్తాయంటే స్వప్న, ఎవరో పైనుంచి గంధర్వులు అలా పాడుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా టక్ మన చెవిలో పడిపోయి దుబ్బేసాం మన పాటలు. వాళ్ళ ట్యూన్స్ మనం దుబ్బేస్తే ఎలా ఉంటాయి, మనుషులు కట్టిన ట్యూన్స్లా అనిపించావు నాకు. లగ్జాగలే ఒకటి, అభినా జావ్ చోడ్కర్ ఒకటి, ఇవన్నీ కూడా మనుషులు ప్రయత్నిస్తే వచ్చి ట్యూన్స్ కాదు ఇవి. గంధర్వులు దీవెనలతోటో పైనుంచి ధార కారుతున్నప్పుడు అత్యంత ప్రైమ్ పీరియడ్లో కట్టిన ట్యూన్స్ కదా ఇవి. అవి మనం విని ఆనందించాలి తప్ప అలా నేను కూడా చెయ్యాలని వెళ్ళకూడదు. నేను అలా వెళ్ళడానికి నాకు చాలా భయం వ్యక్తిగా. ఎందుకంటే వాటి యొక్క దాని యొక్క మెరిట్ ఏంటి, దాని రేంజ్ ఏంటో నాకు తెలుసు కంపోజర్గా. అది నేను నా జీవితంలో దాని దరిదాపులకు వెళ్ళి టచ్ చేయలేనని నాకు తెలుసు. కానీ అవంటే నాకు ఇష్టం కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను కూడా అలా చేయాలి అన్న ఒక సంకల్పంతో, మంచి సంకల్పంతో చేస్తే ఆ కంచు పేర్లో అన్న నా ట్యూన్ ఉంటుంది కదా అని ఒక ఆశ నాకు. తప్పకుండా మీ మొదటి పాటగా ఒరిజినల్ పాట కావచ్చు, తెలిసిన సంకీర్తన కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి మీరు తప్పకుండా స్వామి మీద ఒక పాట మీరు కంపోజ్ చేసి తప్పకుండా ఎవరో అసలు కనివిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక సింగర్తో పాడిస్తారని ఆశిస్తున్నాం. షూర్ స్వప్న, థ్యాంక్ యూ అండ్ ఐల్ డూ మై బెస్ట్ రిగార్డింగ్ దట్. షూర్. థ్యాంక్ యూ కళ్యాణి గారు. థ్యాంక్ యూ సో మచ్.